గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన వచ్చింది. దానికి తోడు హిందీలోనూ దబాంగ్ 2 అంటూ సల్మాన్ భాయ్ హిట్ కొట్టాడు. ఆ స్ఫూర్తితో గబ్బర్ సింగ్ 2కి ముహూర్తం ఖరారై దర్శకుడిగా సంపత్ నంది గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి పవన్ కోసం ఎదురు చూశాడు. తీరా చూస్తే పవన్ సంపత్కి హ్యాండ్ ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఆ తర్వాత బాబీని రంగంలోకి దింపాడు. గబ్బర్ సింగ్ 2 కథలోనే కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. అయితే ఇది కూడా పవన్ కి నచ్చలేదు. దాంతో ఆ స్క్రిప్ట్ పూర్తిగా పక్కన పడేసి కొత్త కథ రాయించాడు. గబ్బర్ సింగ్ 2 కథని వాడుకోనప్పుడు ఆ టైటిల్ ఎందుకు అనుకున్నాడేమో దాన్ని మార్చేసి సర్దార్ అని నామకరణం చేశాడు. పవన్ ఎత్తుగడ వెనుక 2 కారణాలున్నాయి. గబ్బర్ సింగ్ 2 అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయి గబ్బర్ సింగ్ తో సినిమాని పోల్చి చూసుకుంటారు. వాటిని అందుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టమే. అందుకే అంచనాలు తగ్గించడానికి పవన్ టైటిల్లో మార్పు చేశాడు. రెండోది, గబ్బర్ సింగ్ 2 అనే టైటిల్ పెడితే టైటిల్ కోసమే కనీసం ₹1 కోటి వెచ్చించాలి. ఎందుకంటే ఈ టైటిల్ షోలే నిర్మాతల దగ్గర ఉంది. ఆ హక్కుల్ని తీసుకునే గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ ఆ టైటిల్ వాడుకోవాలంటే మళ్ళీ మరో ₹1 కోటి ఖర్చు చేయాలి. దాంతో పాటు సంపత్ నంది రాసిన కథని సీన్లని వాడుకుంటున్నారన్న అపవాదు రాకుండా పూర్తిగా ఆ కథని ఆ పేరుని లేకుండా చేసేసి తన తెలివితేటల్ని చూపించాడు.